హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నాకు మోమోస్ తినాలనిపించింది. అలా తినాలనిపించినప్పుడు ఇంకొక ఐడియా వచ్చింది. ఎందుకు ఈ మోమోస్ చేసి దీంతో మా అన్నని ప్రాంక్ చేయకూడదా అని. అందుకనే ఇంకా చాలా కష్టపడి నాకు తినాలనిపించినా కూడా నేను ఇంత కష్టపడను, ప్రాంక్ చేద్దామనిపించింది కాబట్టి డబల్ కష్టపడుతున్నా. నాకు మోమోస్ చేయడం ఎలా రాదు కాబట్టి ఇదిగో యూట్యూబ్లో విస్మయ్ ఫుడ్ ఛానల్ నుంచి చూసి చేస్తున్నాను. మొత్తం యాస్టీస్గా ఆయన చెప్పినట్టే కట్ చేశాను. ఇగో ఇవి కూరగాయలు, క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, ఇంకోటి క్యాప్సికమ్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంక ఇవే సింపుల్, ఏం అవసరం లేదు. వీటన్నిటిలో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసాను అనమాట. అసలు ఇది చేస్తున్నంతసేపు నాకు ఎలా వస్తుందో అన్న భయమే ఎక్కువ ఉన్నది. మా అన్నకు One eternity later. దాని తర్వాత ఇలా మీ ఇంట్లో ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే అది ఇలా ఒక గిన్నె మీద వేసేసి ఇందాక కూరగాయలు ఉప్పు కలుపుకున్నాం కదా, దాన్ని అంతా మనం ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసిన తర్వాత ఇందులో నీళ్ళన్నీ ఒడిచిపోవాలి. అంటే పెరుగులోంచి పడ్డట్టు అవే పడవు, మనమే కష్టపడి పిండేయాలన్నమాట. ఆ పిండడం నాకు ఎంత కష్టంగా అనిపించింది అంటే అంత కష్టంగా అనిపించింది. వాటర్ ఎక్కువ ఉండకూడదు, మొత్తం తీసేయాలన్నారు. ఎందుకంటే మిస్ట్ ఉంటే మనము బాయిల్ చేసేటప్పుడు, అదే ఉడకబెట్టేటప్పుడు, స్టీమ్ చేసేటప్పుడు మెత్తబడిపోతాయంట. ఆ మిగిలిన జ్యూస్ కూడా మనం సూప్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఏంటబ్బా ఇది తెగ పెద్ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమో అంత పేపర్లో చుట్టి మరీ వేస్తుంది అనుకోవద్దు. మేము మిరియాల పొడి ఎక్కువ యూస్ చేయము. మొన్న నేను ఏదో డిష్ చేస్తూ అలా దంచి పెట్టాను, అదే ఉంటే వేసేసాను. ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, ఉప్పు, మిరియాల పొడి అంతే. బట్ నేను గరం మసాలా అనుకొని కలర్ తెచ్చాను, ఫుడ్ కలరు. దాన్ని అక్కడ పడేసి మళ్ళీ గరం మసాలానే తెచ్చి గరం మసాలాని చల్లిన తర్వాత కొంచెం కలపాలి, ఇంకంతే. మన మిక్చర్ రెడీ అయిపోయిందనమాట, మనం లోపల పెట్టేది. దాని తర్వాత ఇలా చపాతీలు వేసి, ఈ చపాతీలు వేస్తున్నప్పుడు ఇదిగో ఈ కారం డబ్బా చూసారు కదా, అసలుకే మాది తేజ కారం అనమాట. ఇప్పుడు మనం ఈ కారం పెట్టే మా అన్నకు మోమోస్ చేయబోతున్నాము. ఇలాగో కదా నాకు తెలియదు. సో ఫస్ట్ టైం తర్వాత ఇలా ఉప్పు పెట్టేసినట్టున్నా ఇంతేనా, డ్రై ఫ్రూట్స్ కొంచెం పెట్టి చూపిస్తుంది. ఇలా పెట్టి ఆయన ఇలా వేశారు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, మోమోస్ లవర్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నన్ను తిట్టుకోవద్దు. నేను చేయడమే ఫస్ట్ టైము. నేను చేసిన ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చిందనమాట. ఇంకా చివరికి ఇలా ఒక మోమోలో కారం పెట్టేసి మొత్తం బాగా దాన్ని ప్యాక్ చేసేసాను. మళ్ళీ దీన్ని కొంచెం డిఫరెంట్గా చేశాను, సమోసా లాగా. లేకపోతే సేమ్ లాగా చేశాను అనుకో, పొరపాటున నేనే తింటే ఇంకా అంతే. అందుకనే సపరేట్గా చేసి సపరేట్గా పెట్టేశాను. ఓకే గైస్, ఇప్పుడు నీళ్ళైతే కాగిపోయినాయి. మా అమ్మ నేను ఎక్కువ చేస్తానంటే ఒప్పుకోలేదు, అందుకే జస్ట్ 6 పెట్టాను. దాని తర్వాత బాగుంటే పెడదాము అని ఇలా పెట్టేసి ఇంకా మూత పెట్టేయడమే. మోమోస్ స్ట్రీమింగ్లో పెట్టాక ఇలా చట్నీ చేద్దామని చట్నీ పడుతున్నా. బట్ ఆ మిక్సీ ఎందుకు పైకి వచ్చిందో నాకు తెలియలేదు. ఇలా గోడకు మొత్తం అయిపోయింది. ఇంకా ఆ చట్నీ పట్టడం మానేసి ఇది క్లీన్ చేసుకుంటూ కూర్చోవడమే సరిపోయింది నాకు. అంతలోపటికి ఇంకా మోమోస్ కూడా రెడీ అయిపోయాయి. నిజం చెప్తున్నా, చూడ్డానికి మీకు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ తినడానికైతే చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్టీ టేస్టీ కాలుతుంది. బాగుందా? ఏంటి మమ్మీ, ఎవడీడు? నేను అనుకున్న రియాక్షన్ అయితే మా అన్న దగ్గర నుంచి రాలేదు. ఎందుకంటే మా అన్న ఏదో వర్క్లో ఉంటూ నేను ఏది పెడితే అది తినేస్తున్నాడు. తిన్న తర్వాత ఎలా ఉందన్న అంటే ఆ చట్నీ కొంచెం కారంగా ఉన్నట్టుంది అన్నాడు. బట్ కాదు, అది నేను అందులో కారం వేశాను నిన్ను ప్రాంక్ చేయడానికంటే. ఓ అవునా అన్నట్టు చూశాడు. సో ఈ ప్రాంక్ ఎలాగో ఫెయిల్ అయింది గైస్. బట్ నెక్స్ట్ ప్రాంక్ ఇలా ఫెయిల్ అవ్వకూడదు. ఎలా చేస్తే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి